ఇంకా అడ్డగోలుగా రేట్లు పెడతా, ఇంకా అడ్డగోలుగా అమ్ముతా. ఏంటండి బాబు, నేను రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోకి ఇంత రెస్పాన్స్ వస్తుందండి. ఆ ఉషా డిజైనర్స్ గురించి పెట్టిన వీడియోకి వచ్చిన రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం మెంబర్స్ ఏంటంటే ఇది ఫ్రాడ్, మేము తీసుకున్నాము మోసపోయాము అని చెప్పే వాళ్ళే తప్పించి జెన్యూన్ అని పెట్టేవాళ్ళు ఎక్కడో ఒక్కరో ఇద్దరో ఉన్నారు. పెద్ద ఇష్యూ చేసుకోవడం ఇది వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే పావని గారు వచ్చి తన ప్రాబ్లం చెప్పినప్పుడు, మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకునే పద్ధతే బాగలేదు. ఆవిడ మెయిన్గా తను వచ్చినప్పుడు మీరు శారీస్ రీప్లేస్మెంట్ చేయొచ్చు, లేదంటే రీఫండ్ చేయొచ్చు. ఆ చేసిన తర్వాత కూడా తను ఏమైనా వీడియోస్ పోస్ట్ చేస్తే అప్పుడు పోనీ మీరు మేడం మేము అపాలజీ చెప్పాం కదా, మేము రీప్లేస్ చేసాం కదా, లేదా రీఫండ్ చేసాం కదా, మీరు ఇంకా ఎందుకు వీడియోస్ పెడుతున్నారు, ఇది మా స్టాఫ్ వల్ల జరిగిన తప్పిదం మాత్రమే అని మీరు చెప్పుంటే దీనికి ఇంత పెద్ద ఇష్యూ జరిగి ఉండేది కాదేమో అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను సారీ రిటర్న్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా నా మీద ఎలిగేషన్ వచ్చేది మేడం. ఇది వాంటెడ్లీ జరిగింది. రీఫండ్ చేయాల్సిందే మేము, లేదంటే శారీస్ మార్చాల్సిందే. రీఫండ్ చేస్తే ఒకవేళ ఆవిడ ఆల్రెడీ వీడియో తీసుకుంది, రీఫండ్ చేసినా సరే ఈ వీడియో బయటకు తీసుకొచ్చి మమ్మల్ని ఇంకా బ్యాడ్ చేస్తుందండి, ఆవిడ ఇంటెన్షనల్గా వచ్చింది అంటున్నారు. ఒకవేళ ఝాన్సీ గారు మీకు ఒక విషయం చెప్తాను వినండి. తను వచ్చినప్పుడు మీరు రీఫండ్ చేసుంటే ఆవిడ మీకు అయినా సరే ఈ వీడియో, ఇలాంటి వీడియోస్ మీ మీద బ్యాడ్గా ఏమైనా పెట్టుంటే మీరు ఆల్రెడీ రీఫండ్ చేస్తున్నారు, ఆవిడకి క్షమాపణ అడుగున్నారు కాబట్టి మీకు కూడా మేమందరం సపోర్ట్ చేసి ఉండే వాళ్ళం. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. వాళ్ళు వాంటెడ్లీ చేశారు, వాంటెడ్లీ జరిగింది. సైడ్ నుంచి వీడియో ఆవిడ చూపించిన వీడియోలోనే చూడండి, ఇలా రికార్డ్ చేస్తున్నారు. డైరెక్ట్ మీ షాప్లో సీసీ కెమెరా ఉంది, సీసీ కెమెరాకి వాయిస్ కూడా ఉందని చెప్తున్నారు. మీరు వచ్చే మీ పర్మిషన్ లేకుండా ఇప్పుడు వీడియో తీసిందని చెప్తున్నారు. మరి మీ షాప్లోకి వచ్చే కస్టమర్స్కి వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీరు ఆ సీసీటీవీ రికార్డింగ్ చేస్తున్నారా? వాళ్ళ గురించి లేదు కదా, మీ జాగ్రత్త గురించి మీరు రికార్డింగ్ చేస్తున్నారు వితౌట్ ఎనీ కస్టమర్ పర్మిషన్. మీ జాగ్రత్త కోసం మీరు పెట్టుకున్నారు. ఆవిడ జాగ్రత్త కోసం ఆవిడ సైడ్ నుంచి తీసుకుంటుందో, ఎలా వీడియో తీసుకుంటుందో అది మీకు అనవసరం కదా. మీరు జెన్యూన్గా ఉన్నప్పుడు ఆవిడ వీడియో తీసుకుంటే వచ్చిన ప్రాబ్లం మీకు ఏంటండి? వాళ్ళు 20,000 లాస్ చేసావు, నీ వల్ల 20,000 పోయింది అని ఇంట్లో వాళ్ళు ఆవిడని తిడుతున్నప్పుడు ఆవిడకి ఎలా ఉంటుందండి? 20,000 లాస్ అయింది. ఆవిడ వచ్చి చీర ఎలాగైనా ఇసురుతుంది, ఎలా అయినా మాట్లాడుతుంది. కస్టమర్ తన అమౌంట్ పెట్టి కొనుక్కుంది కాబట్టి యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా మీరు మీ కస్టమర్ని పొలైట్గా హ్యాండిల్ చేయాలి. ఆవిడ పెట్టిన వీడియోలో కావచ్చు, మీరు పెట్టిన వీడియోలో కావచ్చు, మీరు పొలైట్గా హ్యాండిల్ చేసినట్టయితే అక్కడ కనిపించలేదండి. దీన్ని పట్టుచీర అంటారా? పాలిస్టర్ అంటే నీకు పాలిస్టర్ కి పట్టుకి తేడా తెలీదు. నువ్వు ఉషా డిజైనర్ మీద పంచాయతీకి వస్తుంది, ఆమె వచ్చిందని మీరు బాధపడుతున్నారు. నడవండి. ఇంత మంది కొనుకెళ్లారు కదా, ఇన్ని వందల మంది పట్టుకెళ్లారు కదా, ఇన్ని వేల చీరలు పట్టుకెళ్లారు కదా, వాళ్ళెవ్వరికి తెలియదా అండి క్వాలిటీ? వాళ్ళలో ఎవరికి తెలియదా అండి? ఆవిడ సొంతకే ఉందా? సబర్ గురు. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.